అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే అక్రమ వలసదారులను సామూహికంగా బహిష్కరిస్తారని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఆ మాటకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అందుకోసం అవసరమైతే అమెరికాలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించడమే కాకుండా సైన్యాన్ని వినియోగిస్తామని అన్నారు. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ సామూహిక బహిష్కరణ చేయబోతున్నారని నివేదికలు అందుతున్నట్టు ఓ రైట్ వింగ్ వ్యాఖ్యాత గత వారం సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ పెట్టారు. అవును అని ఒక పదంతో ట్రంప్ ప్రతిస్పందించారు. కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ టామ్ హోమన్ను బోర్డర్ జార్గా నియమించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. పాడ్కాస్ట్లో మాట్లాడిన హోమన్ సామూహిక బహిష్కరణకు సహకరించబోమని ప్రకటించిన డెమోక్రాటిక్ పాలిత రాష్ట్రాలు కాలిఫోర్నియా, ఇల్లినాయిస్, మసాచ్యూసెట్స్ ను హెచ్చరించారు. ఈ చెత్త అంతా జనవరి 20న ముగుస్తుందని వ్యాఖ్యానించారు. జాతీయ భద్రతే లక్ష్యంగా క్రిమినల్ రికార్డు కలిగిన 4.25 లక్షల మంది అక్రమ వలసదారులను బహిష్కరించనున్నట్లు తెలిపారు. వారు కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారని, అనుకూలంగా తీర్పు రాకపోతే తమ దేశాలకు వెళ్లిపోవాల్సి ఉంటుందని హోమన్ తెలిపారు. మరోవైపు చట్టబద్దమైన వలసదారులకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.